హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 95, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్. ఈ మాట చూడగానే మీ అందరూ కొంచెం డిసప్పాయింట్ అవుతారని మాకు తెలుసండి. కానీ తప్పదు, ప్రతి స్టోరీ ఎక్కడో ఓ చోట ఎండ్ అవ్వాల్సిందే కదా. ఈ స్టోరీ ఎండింగ్ ఈరోజు అవుతోంది. కానీ మీరేమీ ఇబ్బంది పడకండి, ఎందుకంటే దీనికి మించిన స్టోరీ మన ఛానల్లో అతి త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఆ స్టోరీ కూడా మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని మేము ఆశిస్తున్నాము. కాకపోతే మా సైడ్ నుంచి ఒక విన్నపం అండి. స్టోరీల్ని చాలామంది వింటున్నారు, కానీ సబ్స్క్రిప్షన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు చేసుకునే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ మా అందరికీ ఎంతో బూస్ట్నిస్తుందండి. ఎంతో కష్టపడి వర్క్ చేసి స్టోరీస్ మీకోసం అందిస్తున్నాం. మా కోసం మీరు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? అశ్వత్తో మాట్లాడుతుండగా బాంబ్ బ్లాస్ట్ అయిన సౌండ్ వినిపించడంతో కోపంగా రవీంద్రని కొడుతూ ఉన్నాడు విక్రమ్. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న స్నేహలతకి మెలకువ వచ్చింది. వెంటనే చుట్టూ చూడగా ఒక నర్స్ మాత్రమే కనిపించింది. ఆమెను చూస్తూ, నాకేమైంది సిస్టర్ అని అడిగింది స్నేహలత. ఏం లేదండి, జస్ట్ బీపీ అబ్నార్మల్ అయింది అని చెప్పింది నర్స్. దాంతో వెంటనే లేచి నుంచుంది స్నేహలత. అయ్యో మేడం, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది నర్స్. అక్కర్లేదు అంటూనే తన చేతికి ఉన్న సెలైన్ను పీకి పడేసి హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి వచ్చింది. అప్పటికీ ఇంకా బిందు స్పృహలోకి రాలేదు. తన భర్త కోసం చుట్టూ చూసింది, కానీ ఎక్కడా అతను కనిపించలేదు. ఈ మనిషి అప్పుడు ఉపయోగపడలేదు, ఇప్పుడు ఉపయోగపడలేదు. ఇతను మావయ్యకి రవి గురించి నా గురించి చెప్పడానికే వెళ్ళుంటాడు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ హడావుడిగా ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది స్నేహలత. అప్పటికే తెల్లవారుజామున 5 గంటలవుతోంది. అప్పుడే వాళ్ల ఊరి వైపు వెళ్లే ఒక బైక్ కనిపించింది. స్నేహలత వెంటనే ఆ వెహికల్ని ఆపింది. వాళ్ళు ఆ ఊరి వాళ్లే అవడంతో ఆమెను చూసి వెంటనే ఆపారు. ఆ బైక్ ఎక్కిన స్నేహలత, త్వరగా ఇంటికి పోనివ్ అని ఆర్డర్ వేసింది. ఆ మాటతో అతను బైక్ స్పీడ్ పెంచాడు. మరోవైపు రవీంద్రను పిచ్చికొట్టుడు కొడుతూనే ఉన్నాడు విక్రమ్. ఎంత కొట్టినా అతని కోపం తీరడం లేదు. అసలేం జరిగిందో తెలియక, అక్షర అశ్వత్ వాళ్ళు ఏమయ్యారో తెలియక అతని మనసంతా గజిబిజి ఆలోచనలతో నిండిపోయింది. ఆదికేశవ కూడా షాక్తో నిలుచున్న చోటనే కుప్పకూలిపోయాడు. అతనికి అంతా శూన్యంలా అనిపిస్తుంది. స్నేహలత భర్తకు తన భార్య తమ్ముడి మీద విపరీతమైన కోపం వస్తుంది. తాను ఇంత కష్టపడి వచ్చినా కూడా వాళ్ల ప్రాణాలను కాపాడలేకపోయానని అతను కూడా బాధపడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్కి అందరూ షాక్ అవ్వగా ఆ బుల్లెట్ నేరుగా దూసుకొని వచ్చి విక్రమ్ బాడీలో దిగింది. దాంతో ఉన్న చోటనే విక్రమ్ కుప్పకూలిపోయాడు. అది చూసిన ఆదికేశవ, స్నేహలత భర్త ఇద్దరూ ఒకేసారి లేచి నుంచొని బుల్లెట్ వచ్చిన వైపు చూడగా అక్కడ కోపంగా చూస్తూ నుంచున్న స్నేహలత కనిపించింది. ఆమెను చూస్తూనే, లతా, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచాడు ఆదికేశవ. కానీ స్నేహలత అతనికి సమాధానం ఇవ్వకుండా గన్నును నేరుగా ఈసారి ఆదికేశవకే గురిపెట్టింది. ఏ లతా, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఎంత నమ్మాను నిన్ను, నువ్వు కూడా ఇలా చేస్తావా అని అంటున్న ఆదికేశవ మాటలు పూర్తి కాకముందే ఆమె బుల్లెట్ పేల్చింది. కానీ ఆ బుల్లెట్ సరిగ్గా ఆదికేశవకు తగలబోతుండగా సడన్గా అతను పక్కకు నెట్టి ఆ పొజిషన్లో వచ్చి నుంచున్నాడు స్నేహలత భర్త. దాంతో బుల్లెట్ అతనికి తగిలి కింద పడిపోయాడు. అది చూసి షాక్ అయిన స్నేహలత అయినా కూడా ఒక క్షణం కూడా భర్త గురించి బాధపడకుండా మళ్లీ ఆదికేశవ్కి బుల్లెట్ గురిపెట్టగా అప్పుడే ఒక కర్ర వచ్చి ఆమె చేతికి తగిలింది. దాంతో ఆమె చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది. ఊహించని ఆ చర్యకు విస్తుపోతూనే కర్ర వచ్చిన వైపు చూడగా అక్కడ అశ్వత్, శివాని, అక్షర, ధీరజ్, నందిని నుంచొని ఉన్నారు. వాళ్లలో శివాని తప్ప మిగిలిన వాళ్ళెవరో తెలియక నుదురు చుట్లించింది స్నేహలత. అదే సమయంలో విక్రమ్ని చూసిన అక్షర పరుగున అతని దగ్గరకు వెళ్ళి విక్రమ్ అంటూ పిలుస్తూ అతన్ని చేతుల్లోకి తీసుకొని ఏడుస్తూ ఉంది. అప్పటికే నొప్పితో విలవిల్లాడుతున్న విక్రమ్ అక్షర వాయిస్ విని మెల్లగా కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి, అక్షర, మీరు బాగానే ఉన్నారా? అశ్వత్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అందరం బాగానే ఉన్నా విక్రమ్, కానీ మీరేంటిలా? మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఏడుస్తూ అంది అక్షర. ఆ మాటతో అక్షర హెల్ప్తో మెల్లగా పైకి లేచాడు విక్రమ్. వాళ్ళంతా ఆ ఇంటికి వారసులని అర్థమైన స్నేహలత వెంటనే కింద పడిన గన్ తీసుకోబోతుంటే అది గమనించిన అశ్వత్ ఓ కర్రని గురిచూసి విసిరాడు. అంతే, ఆ గన్ వచ్చి సరాసరి అశ్వత్ చేతిలో పడగా వెంటనే అతను దాన్ని స్నేహలతకు గురిపెట్టాడు. అప్పటికే విక్రమ్ చేతిలో దెబ్బలు తిన్న రవీంద్ర వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలా అని తన క్రిమినల్ బుర్రకు బద్దును పెడుతూనే ఉన్నాడు.
మెల్లగా అక్షర సహాయంతో అశ్వత్ దగ్గరికి వచ్చాడు విక్రమ్. వాళ్ళని చూస్తూనే వెంటనే లేచి ఓ పక్కకు నించున్న తన మనుషులకు సైగ చేశాడు రవీంద్ర. దాంతో అతను వెంటనే ఒక రివాల్వర్ను రవీంద్ర వైపు విసిరేశాడు. రవీంద్ర గన్ తీసుకొని అందరూ వచ్చి తమ కల నెరవేరపోవడానికి కారణమైన శివానికి గురిపెట్టి షూట్ చేస్తూ ఉండగానే విక్రమ్ అశ్వత్ చేతుల్లోని గన్ తీసుకొని రవీంద్రను షూట్ చేస్తున్నాడు. అదేమీ పట్టించుకొని స్నేహలత కోపంతో ఊగిపోతూ అంతటికీ కారణం అనుకున్న శివాని దగ్గరికి వచ్చింది. అప్పుడే రవీంద్ర చేతిలో ఉన్న గన్, విక్రమ్ చేతిలోని గన్ ఒకేసారి పేలాయి. సరిగ్గా అదే సమయంలో ధీరజ్ శివానీని తన వైపు లాక్కోగా అశ్వత్ అక్కడే ఉన్న స్నేహలతని శివాని ప్లేస్లోకి లాగేశాడు. అంతే, రవీంద్ర షూట్ చేసిన బుల్లెట్ స్నేహలతకి తగిలితే విక్రమ్ షూట్ చేసిన బుల్లెట్ రవీంద్రకు తగిలింది. అయితే విక్రమ్ అక్కడితో ఆగిపోలేదు. మరో బుల్లెట్ను రవీంద్ర గుండెల్లో దించేశాడు. దాంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. స్నేహలత కూడా కింద పడిపోయింది. ఆమెను పట్టించుకునే నాదుడే లేడు. తన శత్రువులు అనుకున్న వాళ్ళందరూ చావడమే కాకుండా తన వాళ్ళంతా సేఫ్గా ఉండడంతో విక్రమ్ రిలాక్స్ అవుతూ అలానే వెనక్కి పడిపోతుంటే అతనిని ఒడిసి పట్టుకున్నాడు అశ్వత్. వెంటనే అక్షర భయపడుతూ, అశ్వత్ గారు, విక్రమ్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం, తనకేమైనా అయితే నేను బ్రతకలేను అని ఏడుస్తూ అంది. ధీరజ్ శివాని అశ్వత్ కూడా కంగారు పడుతుండగా నందిని వెంటనే, అక్షర, కంగారు పడుకు, అశ్వత్ శివాని కూడా డాక్టర్సే, ఆ విషయం మర్చిపోయావా అని అంది. అశ్వత్ వెంటనే, శివ, కార్ది, హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు. అతను పరిచయమైన ఇన్ని నెలల్లో అశ్వత్ని శివాని ఏ రోజు అంత టెన్షన్గా చూడలేదు. వెంటనే పనివాళ్ల వైపు చూసి కారు తీయండి అని అరిచింది శివాని. జరుగుతున్న వాటన్నింటినీ చూసిన ఆదికేశవ మైండ్ పనిచెయ్యక అలానే మెట్ల మీద కూర్చుంటే అతని అనుచరులు శివాని దగ్గరకు వచ్చి, అమ్మగారు, మన హాస్పిటల్ పనులు చాలా వరకు పూర్తయిపోయాయి, అన్ని పరికరాలు వచ్చేశాయి, మీరు అయ్యగారికి అక్కడే వైద్యం చేయించొచ్చు అని చెప్పారు. దాంతో వెంటనే విక్రమ్ని సొంత హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అశ్వత్ శివాని దగ్గరుండి విక్రమ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అక్షర, ధీరజ్, నందిని విక్రమ్కి ఏం కాకూడదని ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చొని కనిపించని ఆ దేవుడిని మొక్కులు మొక్కుతున్నారు. మరోవైపు ఆదికేశవ తన ఇంటి మెట్ల మీదే కూర్చొని ఎదురుగా కనిపిస్తున్న మేనల్లుడు, మేనకోడల శవాలను చూస్తున్నాడు. అప్పటికే ఊరంతా వచ్చి అక్కడ చేరారు. అసలేం జరిగిందో తెలియక అందరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటే అప్పటికే అక్కడ ఉన్న పనివాళ్లు జరిగింది కొంతమందికి చెప్పడంతో అదంతా అందరికీ తెలిసి స్నేహలత, రవీంద్ర చేసిన పనులకు ఆశ్చర్యపోయారు. ఆదికేశవ కాసేపటికి తేరుకొని పనివాళ్లను పిలిచి వాళ్లకు కర్మకాండలు జరిపించమని చెప్పాడు. దాంతో అందరూ కలిసి స్నేహలత, రవీంద్రకు కర్మకాండలు జరిపించారు. ఆ తర్వాత ఆదికేశవ అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళ్లబోతుంటే సరిగ్గా అప్పుడే ఆ ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు ఎవరిదా అని చూడగా అందులో నుండి జీవిత, వికాస్ ఇద్దరూ కిందకి దిగారు. వాళ్ళని చూసి గుర్తుపట్టలేకపోయిన ఆదికేశవ, వీళ్ళెవరు? ఇప్పటికే ఎన్నో అనర్థాలు జరిగాయి, వీళ్ల వల్ల ఇంకేం జరగబోతున్నాయో అని ఆలోచిస్తూ ఉండగా చుట్టూ ఉన్న జనాలని, ఎదురుగా ఉన్న ఆదికేశవని చూస్తూ, ఇదేంటి, నందిని వాళ్ళు నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నారు, ఇక్కడ చూస్తే వీళ్ళెవరూ నాకు తెలిసిన వాళ్ళు కనిపించటం లేదే అని ఆలోచిస్తూ ఉంది జీవిత. ఇక ఆదికేశవే ముందుగా మాట్లాడుతూ, ఎవరమ్మా మీరు అని అడిగాడు. నేను జీవిత, ఈ ఇంటి పెద్ద కూతుర్ని అని కాస్త హుందాగా చెప్పింది జీవిత. ఆ మాట విన్న ఆదికేశవ ముఖం విప్పారగా, వదినగారు, మీరా అని అడిగాడు. అతని పిలుపుతోనే అతను తన చెల్లెలు భర్త అని అర్థం చేసుకున్న జీవిత, నా కొడుకు ధీరజ్, కోడలు నందిని ఇక్కడికి వచ్చారు, వాళ్లే మమ్మల్ని ఉన్నపలంగా ఇక్కడికి రమ్మని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే ఏదో జరగరానిది జరిగినట్లు ఉంది, నా కొడుకు వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని ఆరా తీస్తూ అడిగింది జీవిత. మీ కొడుకా? అలా ఇక్కడికి ఎవరూ రాలేదు వదినగారు, మా పెద్దల్లుడు విక్రమ్కి గాయమైంది, హాస్పిటల్లో ఉన్నాడు, తనతో పాటు మరికొంతమంది ఉన్నారు, బహుశా అందులో మీ కొడుకు కూడా ఉండొచ్చు అని అన్నాడు ఆదికేశవ. మీ పెద్దల్లుడు విక్రమా అని అనుమానంగా అడిగింది జీవిత. హా, ఆ విక్రమ్, అతను మీకు తెలుసా అని అడిగాడు ఆదికేశవ. ఆ మాటకు సమాధానం చెప్పకుండా, విక్రమ్కి గాయమైందా, అసలేం జరిగింది అని సీరియస్గా అడిగింది జీవిత. ఆమె ఎందుకంత సీరియస్ అయిందో అర్థం కాక ఆదికేశవ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు. దాంతో, అసలు ముందు హాస్పిటల్ ఎక్కడుందో చెప్తారా, నేను వెళ్తాను అని అడిగింది జీవిత. వెంటనే పక్కనే ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, వీళ్ళను మన హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు ఆదికేశవ. అతను వికాస్ని, జీవితను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే
ఆదికేశవ తలారా స్నానం చేసి బయటికి వచ్చి ఇంట్లో ఉన్న పనివాళ్లను పిలిచి ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పి హాస్పిటల్కి బయలుదేరాడు. అదే సమయంలో విక్రమ్ చెస్లో దిగిన బుల్లెట్ను చాలా చాకచక్యంగా తీయడానికి ట్రై చేస్తున్నాడు అశ్వత్. అతని నైపుణ్యం చూస్తున్న శివానికి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఇతను ఎంత గొప్ప డాక్టర్, ఇలాంటి డాక్టర్ మన దేశానికి చాలా అవసరం అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. అతను ఆపరేషన్ చేస్తుంటే అతనికి అసిస్టెంట్గా ఉంది శివాని. ఇద్దరు 4 గంటలు కష్టపడి విక్రమ్కి ఆపరేషన్ పూర్తి చేసి బయటకు వచ్చారు. వాళ్ళని చూస్తూనే అక్షర హడావుడిగా వెళ్ళి, శివాని, ఇప్పుడు విక్రమ్కి ఎలా ఉంది అని అడిగింది. శివాని పక్కనే ఉన్న అశ్వత్ వైపు చూడగా ఆ అక్షర కూడా అశ్వత్ వైపు చూసి, చెప్పండి అశ్వత్ గారు, విక్రమ్కి ఎలా ఉంది అని కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. విక్రమ్ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు, మరో 2 గంటల్లో స్పృహలోకి వచ్చేస్తాడు అని చెప్పి ముభావంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు అశ్వత్. ఆ మాటతో అక్షర, ధీరజ్, నందిని రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఇంతలో వికాస్, జీవిత కూడా హడావుడిగా అక్కడికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే నందిని, ధీరజ్ ఇద్దరూ ఎదురెళ్లారు. అరే ధీరజ్, విక్రమ్, మన విక్రమ్కి ఏమైంది అని కంగారుగా అడిగింది జీవిత. అమ్మా, అది విక్రమ్కి బుల్లెట్ తగిలింది అని చెప్పాడు ధీరజ్. విక్రమ్కి బుల్లెట్ తగలడం ఏంట్రా? అసలు ఏంటిదంతా? మీరంతా ఎక్కడెందుకున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకు తెలుసా, ఇది నా పుట్టిల్లు. నేనే ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఇక్కడికి రాలేదు, అలాంటిది మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది జీవిత. ఏంటి, ఇది నీ పుట్టిల్లా అని అడిగాడు ధీరజ్. అవును ధీరు, నేను చదువుకునేటప్పుడే మీ నాన్నగారిని ప్రేమించాను. మీ నాన్నగారిని పెళ్లి చేసుకోవడానికి మీ తాతయ్య గారు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత స్టేట్స్ కూడా వెళ్ళిపోయి ఎప్పుడూ అక్కడే ఎక్కువ రోజులు ఉన్నాను. మా చెల్లి చనిపోయిందని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చినా కూడా నాకెందుకో ఈ ఊరు రావాలని అనిపించలేదు. అలా నాకు అసలు ఒక పుట్టిల్లు ఉన్న సంగతి నేను మర్చిపోయాను. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఈరోజే మళ్ళీ ఈ ఊరొచ్చాను అని చెప్పింది జీవిత. ఆ మాటతో ధీరజ్ శివాని వైపు అనుమానంగా చూడగా, నేను అక్షర మీ పిన్ని బిడ్డలమన్నయ్య అని చెప్పింది శివాని. ఆ మాటకు జీవిత, ధీరజ్ల ముఖాలు ఆనందంతో విప్పారాయి. వెంటనే జీవిత ముందుకు వచ్చి అక్షర, శివాని దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని చెరో చేత్తో దగ్గరికి తీసుకొని, నేను అనుకుంటూనే ఉన్నాను, అక్షరను చూసినప్పుడల్లా నా కూతుర్లను చూసినట్లే అనిపించేది. నేను ఎన్నిసార్లు అన్నాను వికాస్, నువ్వే కాదు అన్నావు. చూసావా, వీళ్ళు కూడా నా కూతుళ్లే అని సంతోషంగా అంది జీవిత. అవును అన్నట్లు నవ్వుతూ తల ఊపాడు వికాస్. ఆమె మాటతో అందరూ చిన్న స్మైల్ ఇచ్చారు. ఆ వెంటనే ఆమెకు విక్రమ్ గుర్తొచ్చి, ఇంతకీ ధీరజ్ విక్రమ్కి ఎలా ఉంది అని మళ్ళీ అడిగింది. అతనికి ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదమ్మా. శివాని, అశ్వత్ అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. మరి కాసేపట్లో స్పృహలోకి వస్తాడట అని చెప్పాడు ధీరజ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ధీరు, ఏంటిదంతా అని అడిగాడు వికాస్. దాంతో జరిగిందంతా వాళ్లకు క్లుప్తంగా వివరించాడు ధీరజ్. అంతా విని జీవిత, వికాస్ ఇద్దరూ షాక్ అయ్యారు. ఎవరి ఆస్తి కోసం ఎవరు ఎన్ని అర్థాలు సృష్టించి నాశనమైపోయారు. తలుచుకుంటేనే వాళ్లకు ఏదోలా ఉంది. కాసేపటికి ఆదికేశవ అక్కడికి వచ్చి నేరుగా శివాని దగ్గరికి వెళ్ళి, తనకిప్పుడు ఎలా ఉంది శివ అని అడిగాడు. అవుట్ ఆఫ్ డేంజర్ నాన్నగారు అంటూ ఆయన చెయ్యి పట్టుకొని అక్కడే కూర్చొని ఉన్న అక్షర దగ్గరకు తీసుకుని వెళ్ళింది శివాని. అప్పుడు అక్షర లేచి ఎదురుగా ఉన్న ఆదికేశవని చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నాన్నగారు, మీ పెద్ద కూతురు అక్షర అని చెప్పింది శివాని. అంతే అక్షర వెంటనే నాన్న అని ఏడుస్తూ అతన్ని హగ్ చేసుకుంది. ఓ చేత్తో అక్షరని, మరో చేత్తో శివానిని దగ్గరికి తీసుకున్న ఆదికేశవ ఇద్దరి తలలపై ముద్దు పెట్టాడు. అవును, ఆ రవీంద్ర మీ ఫ్లైట్కి బాంబు పెట్టాడన్నాడు కదా. విక్రమ్ మీకు కాల్ చేసినప్పుడు బ్లాస్ట్ అయిన శబ్దం కూడా వినిపించింది. కానీ మీరంతా దాని నుంచి ఎలా బయటపడ్డారు అని అడిగాడు ఆదికేశవ. బాంబ్ బ్లాస్ట్ అయిన మాట నిజమే నాన్నగారు. కానీ అప్పటికే మా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. నిజానికి మేము రావాల్సిన దానికన్నా ముందే ఇక్కడికి వచ్చేసాం. మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాకే బాంబ్ బ్లాస్ట్ అయింది. మీకు అదే వినిపించుంటుంది. బట్ మేమంతా సేఫ్గానే చేరుకున్నాం అని చెప్పింది శివాని. ఆ మాటతో అతను రిలాక్స్ అవుతూ, ఆ శివయ్య మనకెప్పుడు తోడుగా ఉన్నాడ్రా అని అన్నాడు. ఇక్కడ వీళ్ళంతా కాస్తలో కాస్త హ్యాపీగా ఉంటే డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన అశ్వత్ మాత్రం విండోలో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి తన చిన్నతనం కళ్ళ ముందు కదిలింది. అతను విక్రమ్ కలిసి ఆడుకున్న రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు
విక్రమ్కి తనపై ఉన్న ప్రేమ గుర్తొచ్చింది. తన బంధాన్ని విడదీసిన తాతయ్య గుర్తొచ్చాడు. అన్నీ వెరసి ఈరోజు బుల్లెట్ తగిలిన విక్రమ్ పదే పదే అతని కళ్ళ ముందు కనిపిస్తుంటే ఒక్కసారిగా అతనికి గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ఏ ఫీలింగ్స్ లేకుండా ఒక మరబొమ్మలా ఉన్నాడు అశ్వత్. ఎప్పుడైతే శివాని అతని లైఫ్లోకి వచ్చిందో అప్పుడే అతనిలో చలనం వచ్చింది. మరుగున పడిపోయిన మనిషి భావాలన్నీ అతనిలో మేల్కొన్నాయి. అందుకే వద్దు వద్దు అనుకుంటూనే విక్రమ్కు దగ్గరగానే ఉన్నాడు. నిజానికి వారం రోజుల్లో వెనక్కి వెళ్ళిపోవాల్సిన అతను విక్రమ్ కోసమే ధీరజ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అదే విక్రమ్ బెడ్పై అలా దెబ్బలతో పడుకొని ఉంటే అతనికి చూడడం చాలా కష్టంగా ఉంది. అందుకే అతను బాధపడుతుంటే ఇంతలో వెనక నుండి 2 చేతులు వచ్చి అతన్ని హత్తుకున్నాయి. అవి ఎవరివో తెలుసు కాబట్టి ఆ చేతులు తీసుకొని ముద్దు పెట్టాడు అశ్వత్. కామ్ డౌన్ అశ్వత్, నా అశ్వత్ ఇది కాదు అని అంది వెనక నుండే శివాని. ఆమె మాటల్లో తనను యాక్సెప్ట్ చేసినట్లు అర్థమవుతుంటే చిన్న స్మైల్ ఇచ్చాడు అశ్వత్. దాంతో ఇద్దరూ కాసేపు అలానే ఉండిపోయారు. కాసేపటికి వాచ్ చూసుకున్న అశ్వత్ వెనక్కి తిరిగి శివాని ముఖాన్ని చేతిలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను విక్రమ్ దగ్గరికి వెళ్తాను అని అన్నాడు. అంటూ తలూపింది శివాని. అశ్వత్ ఆమెను వదిలి విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. శివాని అక్కడే రిలాక్స్ అయింది. విక్రమ్ దగ్గరికి వెళ్తున్న అశ్వత్తో, ఒక్క నిమిషం అశ్వత్ అని పిలిచాడు ధీరజ్. ఆ పేరు వినగానే జీవిత ముఖం వెలిగిపోగా, తను అశ్వత్థా అని అడిగింది. అవునమ్మా అని చెప్పి, అశ్వత్, తను మా అమ్మ, నీకు గుర్తులేదా అని అడిగాడు ధీరజ్. ఆ అమ్మను ఎవరైనా మర్చిపోతారా ఏంటి అని చిన్న స్మైల్తో చెప్పిన అతను, మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి విక్రమ్ రూమ్లోకి వెళ్ళాడు. వాళ్ల మాటలను బట్టి విక్రమ్, అశ్వత్ వీళ్లకు ముందే తెలుసని అర్థమైన నందిని, అక్షర ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అనయ్య, మీకు అశ్వత్ ముందే తెలుసా అని అడిగింది అక్షర. తెలుసా అంటావేంటి అక్షర, ఈ అశ్వత్ మీ ఆయన విక్రమ్ ఇద్దరు ట్విన్స్, ఇద్దరూ ఒక్కరుగానే పెరిగారు. వాళ్ళకి తోడు మీ అన్నయ్య ధీరజ్, ముగ్గురు ఎప్పుడూ ఒకే చోట కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అలాంటిది ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా వాళ్ళ తాతయ్య అశ్వత్ని హాస్టల్లో వేశారు. అక్కడ ఉండలేని అశ్వత్ ఎన్నోసార్లు పారిపోయి ఇంటికొచ్చాడు. నేను వెళ్ళను అని ఏడ్చేవాడు. అప్పటికి పోనీ నా దగ్గర ఉంచుకుంటానని వాళ్ళ తాతయ్యతో చెప్పాను, కానీ ఆయన వినలేదు. అశ్వత్ ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ వెనక్కి పంపించేవాడు. ఇక ఇలా కాదు అనుకొని అశ్వత్ హాస్టల్ నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు వెళ్ళడమే, మళ్ళీ ఇప్పుడే నేను వాడిని చూడడం అని జీవిత చెప్పింది. ఆ మాటలతో అక్షర ఆశ్చర్యపోతూ, అంటే నేను శివాని ఎలా ట్విన్స్, మా హస్బెండ్స్ కూడా అంతేనా అని అంది. అవును, యాక్చువల్లీ ఈ విషయం నాకు విక్రమ్ ముందే చెప్పాడు. వాళ్ళిద్దరి జాతకాల ప్రకారం ఎవరో ఒకరు మరొకరి చేతిలో చనిపోతారని ఉంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇద్దరూ దూరంగా ఉండాలని తాతయ్య గారు ఆ డెసిషన్ తీసుకున్నారట. అయితే చిన్నప్పటి నుంచి అశ్వత్ కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడు. విక్రమ్ కాస్త నెమ్మదిగా కూల్గా ఉండేవాడు. సో అశ్వత్ అయితే బయట సర్వైవ్ అవ్వగలడు, విక్రమ్ అమాయకుడు అని తాతయ్య గారి అపోహ. అందుకే అశ్వత్ని బయటికి పంపించారు అని తనకు తెలిసింది చెప్పాడు ధీరజ్. ఆ మాటలు విన్న అక్షర, ఇది చాలా టూ మచ్. జాతకాలను నమ్మి మనవణ్ణి దూరం చేసుకున్నారా? కానీ అదే అశ్వత్ వల్ల ఈరోజు విక్రమ్ సేవ్ అయ్యారు. మరి దీనికి తాతయ్య ఏం సమాధానం చెప్తారో అని అంది. అందరూ అవును అన్నట్లుగా తలలు ఊపారు. అప్పుడే విక్రమ్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన అశ్వత్ వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ఇన్ని సంవత్సరాలు తాతయ్య తనపై ఎందుకంత వివక్ష చూపించాడో తెలియక అల్లాడిపోతున్న అతనికి ఆ మాటల ద్వారా ఆన్సర్ దొరికింది. కానీ తన తాతయ్య తనను కాదనుకొని విక్రమ్నే ఎంచుకోవడం అతనికి బాధ కలిగించింది. కానీ ఇంతలో అప్పుడే ధీరజ్ మళ్ళీ మాట్లాడుతూ, తాతయ్య అశ్వత్నేమీ ఊరికే వదిలేలేదు. వాడు బ్రతకడానికి, స్టడీస్కి, అన్నింటికీ అయ్యే ఖర్చుని ఆయనే భరించారు. వాడు ఎంత దూరంగా ఉన్నా సరే అశ్వత్ను కనిపెట్టుకునే ఉన్నారు. అతని అడుగడుగునా తాతయ్య అతనికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ తేజ్ గ్రూప్స్లో విక్రమ్కి ఎంత హక్కుందో అశ్వత్కి కూడా అంతే హక్కుంది. అండ్ ప్రాపర్టీస్ కూడా ఇద్దరికీ సమానమే. కానీ ఈ విషయం బయటన్న సొసైటీకి తెలీదు అని అన్నాడు ధీరజ్. ఆ మాట విని అశ్వత్ షాక్ అయ్యాడు. తాను చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ అవడం వల్ల తనను ఎవరో బిలియనీర్ చదివిస్తున్నాడని, స్పాన్సర్ చేస్తున్నాడని అనుకున్నాడు. కానీ అది తన తాతయ్యే అని అతనికి తెలీదు. విక్రమ్ని అంతలా చూసుకుంటున్న తాతయ్య తనపై వివక్ష చూపించి దూరం చేశాడు అని అతనిపై కోపం పగా పెంచుకున్నాడు అశ్వత్. కానీ ఈరోజు అదంతా గాల్లో కలిసిపోయింది. అపార్థాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయని అనిపించింది. దాంతో రిలాక్స్ అయిన ఫేస్తో మళ్ళీ వెనక్కి వెళ్ళి విక్రమ్ అని నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపుతో మెల్లగా కళ్ళు తెరిచిన విక్రమ్, అశ్వత్
అని నెమ్మదిగా అన్నాడు. అతని పక్కనే కూర్చొని చేతులు పట్టుకొని ఆర్ యూ ఓకే అని అడిగాడు అశ్వత్. యా, ఐఎమ్ ఓకే. మిగతా అందరూ కూడా బాగానే ఉన్నారు కదా అని అన్నాడు విక్రమ్. అందరూ బాగున్నారు అంటూ విక్రమ్ చేతిని తన నుదుటిపై పెట్టుకున్నాడు అశ్వత్. అతని ఫీలింగ్స్ అర్థమవుతుంటే విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి అతన్ని వదిలి లేచి నేను అక్షర్ని పంపిస్తాను అని అన్నాడు అశ్వత్. నువ్వు మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్ళకురా అని వెనక నుండి అడిగాడు విక్రమ్. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి మీ తాతను ఒప్పించు, ఇక్కడే ఉంటాను అన్నాడు అశ్వత్. ఆ మాటకు విక్రమ్ కూడా చిన్నగా నవ్వాడు. బయటికి వెళ్ళిన అశ్వత్, అక్షర, విక్రమ్ లేచాడు, నువ్వు పిలుస్తున్నారు అని చెప్పాడు. ఆ మాటతో అక్షర సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే అక్కడికి వచ్చిన శివాని నాన్నగారు అని పిలిచింది. ఆదికేశవ ఆమె వైపు చూడగానే, నాన్నగారు, ఇతను అశ్వత్, నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ అశ్వత్ చెయ్యి పట్టుకొని చెప్పింది. ఆ మాటతో అశ్వత్ భుజం తట్టిన ఆదికేశవ, ఇప్పటికే నా అల్లుడి గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది శివ. మీ ఇద్దరి పెళ్లికి కాదు నీ పెళ్లికి అక్షర పెళ్లికి త్వరలోనే ముహూర్తం పెట్టించేస్తాను అని అన్నాడు. అంతేకాదు నాన్నగారు, నందిని పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించాలి అని నవ్వుతూ అంది శివాని. ఆ మాటతో నందిని ధీరజ్ వైపు చూడగా, అంటే మా పెళ్ళికి ఇప్పుడే ఏం తొందర వచ్చింది అంటూ ధీరజ్ అడ్డుకోబోయాడు. ఇంకా మీ పెళ్ళికి లేట్ అయితే అస్సలు బాగోదు, మా పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరగాల్సిందే అని అన్నాడు అశ్వత్. ఆ మాట విని నందిని భయంగా ధీరజ్ వైపు చూడగా, అవును, ఇక నీ మాట వినేదే లేదు, నీ చెల్లెళ్ల పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరగాల్సిందే అని అన్నారు జీవిత, వికాస్. అవును, పెళ్ళవగానే నీకు పట్టాభిషేకం కూడా చేపించేద్దాం, అప్పుడు ఇంకా అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అన్నాడు ఆదికేశవ. ఆ మాటతో పట్టాభిషేకమా, అదేంటి అని అడిగాడు ధీరజ్. ఇది దేవనగరి మహాసంస్థానం, ఇప్పటికీ ఇక్కడ మన కుటుంబమే పాలిస్తుంది. దానికోసమే నా మేనకోడలు నా మేనల్లుడు ఇన్ని ఘోరాలు చేశారు. ఇది ఈ ఇంటి వారసుడికి చెందాల్సిన హక్కు. కానీ ఆ వారసుడిగా నువ్వనేవాడివి ఉన్నావనే సంగతి నాకు తెలియక నా కూతుర్ని వారసురాలిగా ప్రకటించాలని అనుకున్నాను. కానీ ఇప్పుడిక అవసరం లేదు అని అన్నాడు ఆదికేశవ. కానీ ఇదంతా నా వల్ల కాదు అని అన్నాడు ధీరజ్. జీవిత కూడా, లేదు మరిగారు, మీరంతా మాతో కలిసిపోయారు, అదే సంతోషం, నా కొడుక్కి ఇవేమీ వద్దండి అని అంది. కుదరదు వదినగారు, వారసుడు ఉన్నప్పుడు అతన్ని ఖచ్చితంగా అధిపతిని చేయాలి. ప్రస్తుత దేవనగరి సంస్థానం అధిపతిగా ఇదే నా నిర్ణయం అని చెప్పాడు ఆదికేశవ. అవును, నాన్న చెప్పింది కరెక్ట్ అని అంది శివాని. పెళ్ళవగానే నీకు ఈ సంస్థానం బాధ్యతలు అప్పగిచ్చేస్తాను అని చెప్పాడు ఆదికేశవ. ఆ మాటతో నందిని చాలా రిలాక్స్ అయింది. తన కడుపులో ఉన్న బేబీని తడుముకుంటూ, నో ప్రాబ్లం బంగారం, నువ్వు మీ నాన్నకి బిడ్డగానే పుట్టబోతున్నావు అని అనుకుంది. మరోవైపు విక్రమ్ రూమ్లోకి వెళ్ళిన అక్షర విక్రమ్ ముఖాన్ని చేతులతో తడుముతూ, విక్రమ్, మీరు బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగింది. చూస్తుంటే నువ్వు బాగా భయపడినట్లున్నావు, నేను చచ్చిపోతాననుకున్నావా అన్నాడు విక్రమ్. వెంటనే అతని నోరు మూసేసిన అక్షర, అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు విక్రమ్ అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆ మాటతో చిన్నగా నవ్విన విక్రమ్, నేను బాగానే ఉన్నాను, నువ్వు బాధపడకు, ఈ సమయంలో నువ్వు బాధపడటం అంత మంచిది కాదు అని అన్నాడు. ఆ మాటతో అక్షర ముఖం మాడిపోగా, హలో, నువ్వు మరీ అంత ఎమోషనల్ ఫీల్ అయిపోకు, నీ కడుపులో ఉంది మన బేబీ, ఈ విషయం నీకు ఆ రోజు నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక సైలెంట్గా ఉండిపోయాను అని అన్నాడు విక్రమ్. ఆ మాట విన్న అక్షర షాక్ అవుతూ, వాట్, ఇది మన బేబీయా, అంటే నా కడుపులో ఉన్న బేబీకి మీరు అని అంటూ ఉండగానే, అవును, అది మన బేబీ, ఆ బేబీకి నేనే తండ్రిని. మనం హనీమూన్ వెళ్ళినప్పుడు లాస్ట్ రోజు నువ్వు ఫుల్గా డ్రింక్ చేసావు కదా, నేను కూడా కాస్త డ్రింక్ చేయడం వల్ల మన ఇద్దరికి హనీమూన్లోనే ఫస్ట్ నైట్ జరిగిపోయింది, దాని ఫలితమే ఈ బేబీ అని చిన్న స్మైల్తో అన్నాడు విక్రమ్. ఆ మాట విన్న అక్షర ముఖం ఆనందంతో వెలిగిపోగా, అంటే ఇది మన ఇద్దరికి పుట్టబోతున్న బేబీ అవునా అని అంది. అదే కదా చెప్పింది, ఇది మన బేబీ అని నవ్వుతూ చెప్పాడు విక్రమ్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో హ్యాపీ విక్రమ్, ఇన్ని రోజులు నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమోనని నేను ఎంత బాధపడిపోయానో తెలుసా, కానీ ఈ విషయం మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని ఆనందంతో అడిగింది అక్షర. చెప్పాను కదా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక చెప్పలేదు, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావని తెలుసుంటే అప్పుడే చెప్పేవాడిని,
అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో అక్షర నవ్వుతూ విక్రమ్ నుదుటిపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ విక్రమ్ అని అంది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదనుకుంటా అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో సిగ్గుపడుతూ ఐ లవ్ యూ విక్రమ్, మీ థ్యాంక్స్ వద్దులే కానీ త్వరగా రికవరీ అవ్వండి, మీతో నేను చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది అక్షర. ఆ మాటకు విక్రమ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈజ్ ఇట్ అన్నాడు. ఎస్ అంటూ తల ఊపింది అక్షర. ఇంతలో అందరూ అక్కడికి రావడంతో వాళ్ళిద్దరి మధ్య మాటలాగిపోయాయి. అందరూ విక్రమ్ని పలకరించారు. వారం రోజుల్లో విక్రమ్ పూర్తిగా రికవరీ అయ్యాడు. విక్రమ్, అశ్వత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే తమ కూతుళ్ళిద్దరూ ప్రెగ్నెన్సీతో ఉన్నారన్న విషయం గురించి తెలిసిన ఆదికేశవ ఒకేసారి పెళ్లి చేసుకుని వెళ్ళమని చెప్పాడు. దాంతో సూర్యప్రతాప్ను కూడా దేవనగిరి రప్పించాడు విక్రమ్. జరిగింది మొత్తం తెలుసుకొని అశ్వత్కి సారీ చెప్పి దగ్గరికి తీసుకున్నాడు సూర్యప్రతాప్. మరోవైపు వరుణ్ 3 రోజులుగా ఆస్ట్రేలియాలో ఉన్న కాలేజీలోని అదే రూమ్లో బాధపడుతూ ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కాలేజ్ ఫ్యూన్ చూసి మేనేజ్మెంట్కి చెప్పడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే వరుణ్ ఏమయ్యాడో తెలియని రితిక మాత్రం అతని కోసం వెతుకుతూనే ఉంది. మరోవైపు లాస్య బిజినెస్ మొత్తాన్ని అప్పుల వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రజెంట్ జీరో అయిపోయి రోడ్డున పడిపోయింది. మరో 4 రోజుల తర్వాత దేవనగరిలో ఒకే ముహూర్తానికి ధీరజ్ నందినికి, అశ్వత్ శివానీకి, విక్రమ్ అక్షర్కి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. చెప్పినట్లే ధీరజ్ను దేవనగరి సంస్థానానికి అధిపతిగా చేశాడు ఆదికేశవ. ఇక శివాని, అక్షర ఇద్దరూ ప్రెగ్నెంట్ అవడంతో ధీరజ్ నందిని కోసం ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు ధీరజ్ నందినిని దగ్గరికి తీసుకుంటూ ఉండగా తాను ప్రెగ్నెంట్ అన్న విషయం అతనితో చెప్పి అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఆ విషయం కూడా అతనికి వివరించి చెప్పింది నందిని. అంతా విన్న ధీరజ్ ఆమెను తను ఎంతలా బాధ పెట్టాడో అర్థమవడంతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అశ్వత్, శివాని అదే ఊరిలో ఉండి హాస్పిటల్ను ఇంకాస్త పెంచి చుట్టుపక్కల ఊళ్ళలో అందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఫైనల్లీ విక్రమ్, అక్షర ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లారు. విక్రమ్ అక్కడ కొత్త బ్రాంచ్ చూసుకుంటుంటే అక్షర తన ఇష్ట ప్రకారం యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంది. ఇక ఈ కథ ఇలా ముగిసిపోయింది. మీ అందరినీ ఎంతగానో అలరించిన ప్రేసకి చివరి భాగాన్ని ఇంతటితో పూర్తి చేస్తున్నాము. మీరందరూ హ్యాపీగానే ఉన్నారని అనుకుంటున్నాము. అతి త్వరలోనే మరో మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. అతి త్వరలో అంటే ఎప్పుడూ అనుకోకండి, వెంటనే వచ్చేస్తామండి. ఇక మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్లో రాబోయే మరిన్ని అందమైన స్టోరీస్ను వినడానికి రెడీగా ఉండండి. ఈలోగా ఛానల్లో వచ్చే ప్రతి స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.